హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోచు హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ సేమియా కేసరిని ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తయారీ విధానాన్ని చూసేద్దామా? స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని వెయ్యండి. నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ అంటే కాజు కిస్మిస్ ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి. కాజు గోల్డెన్ కలర్ లోకి రాగానే ప్లేట్లోకి తీసుకోండి. అదే పాన్ లో 1 కప్పు సేమియాని వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి. సేమియా లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. అదే పాన్ లో సేమియా తీసుకున్న కప్పుతోటే 2 కప్పుల వాటర్ని పోసి హై ఫ్లేమ్ లో మసలనివ్వండి. వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు ఫ్రై చేసిన సేమియాను వేసుకొని లో ఫ్లేమ్ లో సేమియా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించండి. సేమియా ఇలా దగ్గర పడ్డాక 1/2 కప్పు చక్కెరను వేసి చక్కెర కలిసేలా కలపండి. మీరు గనక స్వీట్ ఎక్కువగా తినేవారైతే 1 కప్పు చక్కెరను కూడా వేసుకోవచ్చు. చక్కెర వేయగానే సేమియాలోకి వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు 3 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచి, 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసి ఫుడ్ కలర్ కలిసేలా బాగా కలపండి. ఫుడ్ కలర్ ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. సేమియా ఇలా దగ్గర పడ్డాక ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ను వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ. చూసారా, ఇంట్లో ఉన్న వాటితోటే 10 నిమిషాలలో సేమియా కేసరిని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.